నేపాల్ వరద విపత్తుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గల్లంతు కావడం తీవ్ర విచారకరమన్నారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉండడం బాధాకరమని, వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలో నేపాల్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, విపత్తు సమయంలో నేపాల్కు భారత ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రామచంద్రరావు. నేపాల్లో ప్రకృతి విలాపాన్ని మనం చూసామన్నాం. అక్కడ ఏ విధంగా నేపాల్లో గ్లేషియర్ పగిలి అక్కడ వచ్చినటువంటి ఒక దాని ద్వారా చాలా మంది చనిపోవడం జరిగింది. నేపాల్లో ప్రజల పట్ల, నేపాల్లో ఉన్నటువంటి ఒక భారతీయుల పట్ల ఈరోజు అందరం కూడా మనం ఆందోళన పడతా ఉన్నాం. చాలా మంది అక్కడ చనిపోవడం జరిగింది, చాలా మంది గల్లంతవుతూ జరిగింది. 288 మంది భారతీయులు కనబడట్లేదని, ఎక్కడ కూడా వారు కాంటాక్ట్లో రాలేదని చెప్పేసి కూడా మనకు ఈరోజు పరిస్థితి కనబడతా ఉంది. అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మరి భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పూర్తి ప్రయత్నంతో ఈరోజు అక్కడ ఉన్న భారతీయుల్ని మనం రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి సురక్షితంగా ఉన్నారా లేదా అని కూడా కనుక్కుంటున్నారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి పట్ల మా సంతాపాన్ని తెలుపుతూ, నేపాల్ ప్రభుత్వాన్ని కూడా భారత ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి కూడా ముందే చెప్పడం జరిగింది. కాబట్టి నేపాల్ ప్రజలకు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా సంతాపాన్ని కల్పిస్తూ, వారి ప్రజలు అయితే చనిపోయారు అక్కడ, దాంతోపాటు వారి యొక్క పట్ల భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా భారత ప్రజలు నేపాల్తో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా